డియర్ సిస్టర్స్, హౌ ఆర్ యూ? ఎలా ఉన్నారు? అందరూ కూడా బాగున్నారా? ఒక బ్రదర్గా మీకు ఈ రోజున ఒక చిన్న క్వశ్చన్స్తో పాటు చిన్న సజెషన్ కూడా ఇవ్వాలని అనుకుంటున్నాను. దయచేసి గమనించండి. మనం రోజు వాడే ఏదైతే ఇంటికి సంబంధించిన వస్తువులు ఉన్నాయో ఆ వస్తువులు కొనటం ద్వారానే 50% ఆదాయం సేవ్ చేసుకోవచ్చని మీకు తెలుసా? చేశాను? నో, తెలీదు చాలా మందికి. అలాగే 90% బయట దొరికే వస్తువుల్లో కల్తీ ఉందని మీకు తెలుసా? ఊరికే మనం డూప్లికేట్ చాలా ఐటమ్స్లో మనం ఉదాహరణకి ఒక సోప్ ఉందంటే TFM 76% ఉంటే అది గ్రేడ్ 1 అని, గ్రేడ్ 2 అంటే 75% ఇలా ఉంటాయి. మనం TFM అనేది చూడకుండా సోప్స్ వాడతాం. ఆ విషయం మనకు చాలా మందికి తెలియదు. అది ఇంటర్నేషనల్ క్వాలిటీతో ఇండియాలో తయారయ్యే ప్రొడక్ట్స్ ఉన్నాయని మీకు తెలుసా? ఎస్ అర్ నో? తెలియదు. మనం వాడుతున్న సోప్స్ మేక్ ఇన్ ఇండియా కాన్సెప్ట్తో ఏదైనా సరే పేస్ట్ కానీ సోప్ కానీ ఆయిల్స్ కానీ ఇలాంటి ఐటమ్స్ అన్నీ కూడా మనం ఇంటర్నేషనల్ క్వాలిటీ ప్రొడక్ట్స్, ఇంటర్నేషనల్ క్వాలిటీతో ఇండియాలో తయారైన ప్రొడక్ట్స్ గురించి మీకు నాలెడ్జ్ ఉందా? మనం వాడి మనకు నచ్చి 10 మందికి చెప్పడం ద్వారా ఆదాయం పొందవచ్చని మీకు తెలుసా? నో, చాలా మందికి తెలియదు ఈ విషయం. ఖచ్చితంగా నేను చెప్పినట్టుగా మీరు చేస్తే ఈ ఐటమ్స్ నచ్చి వాడిన తర్వాత 10 మందికి చెప్పడం ద్వారా ఇన్కమ్ సంపాదించవచ్చు. ఎదుటి వ్యక్తి ఏదైనా విషయం చెప్తున్నప్పుడు మనం వినకుండా కొన్ని లక్షల రూపాయలు లాస్ అయ్యామని మీరు ఎప్పుడైనా గమనించారా? అన్నీ మనకు తెలుసు అనే కాన్సెప్ట్, ఎదుటి వ్యక్తి ఏదో తప్పు చెప్తున్నాడు అనే దాంతో మనం వినకోకుండానే కొన్ని లక్షల రూపాయలు పోగొట్టుకుని ఉంటాం చాలా సందర్భాల్లో. ఇది మీరు గుర్తించారా మీ లైఫ్లో? మనకి కావలసిన వస్తువులు వాడడం ద్వారా కేవలం ఎలాంటి పెట్టుబడి పెట్టుకోకుండా ఒక ఫారిన్ ట్రిప్, మంచి ఇల్లు కొనుక్కోవచ్చు, మంచి కారు కొనుక్కోవచ్చు అని మీకు తెలుసా? ఎస్ ఆర్ నో? తెలీదు ఈ విషయం చాలా మందికి. తాత్కాలిక లాభాల కోసం ఆశపడి ఎన్నోసార్లు మనం ఆర్థికంగా లాసిపోయి ఉంటాం. కానీ ఇది అలాంటిది కాదు. ఎలాంటి పెట్టుబడి లేదు. మనం మన ఇంట్లో కావలసిన వస్తువులు మాత్రమే కొనుక్కుని నచ్చితే ఇతరులకు చెప్పడం ద్వారా ఇన్కమ్ సంపాదించవచ్చు. దీంట్లో ఎంతో బెనిఫిట్లు పొందొచ్చు. నేను చెప్తున్నాను, దయచేసి వినండి. డియర్ సిస్టర్స్, రాఖీ సందర్భంగా మీకు ఒక అన్న ఇస్తున్న గిఫ్ట్గా భావించండి. ఖచ్చితంగా నేను చెప్పే ఈ సజెషన్స్ వినండి. కేవలం మనం చేయాల్సింది, ఎన్నో సంవత్సరాల నుంచి మీరు మీ ఇంట్లో కావలసిన వస్తువులు కొనుక్కుంటున్నారు. పేస్ట్, బ్రష్, ఇలాంటి ఐటమ్స్ దగ్గర నుంచి 750 రకాల ప్రొడక్ట్లు ఉంటాయి. ఆ ప్రొడక్ట్ని కొనుక్కుని కొని వాడి మీకు నచ్చితేనే ఎదుటి వ్యక్తికి చెప్పండి. ఎప్పుడైతే మీరు చాలా రోజుల నుంచి చూడండి, మంచి ఒక సినిమా చూస్తాం మనం. ఈ రోజున ఒక మంచి సినిమా చూసినప్పుడు ఏం చెప్తాం? నచ్చంగానే మనం ఏం చేస్తాం? మన ఇంట్లో వాళ్ళందరికీ చెప్తాం. తర్వాత ఏం చేస్తాం? పక్కింటి వాళ్ళు పిలిచి చెప్తాం. కానీ దానివల్ల ఏమన్నా ఉపయోగం ఏమన్నా ఉందా? ఏమీ ఉపయోగం లేదు. వాళ్ళు వెళ్తారు, సినిమా చూస్తారు, ఎంజాయ్ చేస్తారు, బయటకు వస్తారు. బయటకు వచ్చిన తర్వాత ఆ సినిమా థియేటర్కి మళ్ళీ వెళ్ళి నేను 10 మందికి చెప్పానండి, వాళ్ళని పంపించానండి అని చెప్తే వాళ్ళు ఏమన్నా మనకి ఒక ఫ్రీ టికెట్ ఇస్తారా? నో. కానీ ఇక్కడ మీకు నచ్చి వాడి 10 మందికి చెప్పడం ద్వారా లక్షల రూపాయలు ఇన్కమ్ సంపాదించుకోవచ్చు. మీరు చెయ్యాల్సింది ఏంటి అంటే, మీరు వాడడం, వాడిన తర్వాత చెప్పడం ఇతర వ్యక్తికి. ఇదే బిజినెస్. ఎవరికి బిజినెస్ చేసి అమ్మాల్సిన అవసరం లేదు. దయచేసి మీరు నాకు కాల్ చేయండి, దానికి సంబంధించిన వివరాలన్నీ మీకు క్లియర్గా చెప్తాను. మొత్తం మీకు నచ్చితే ఈ ప్రోడక్ట్లు ఏంటి, ఈ ప్రోడక్ట్ తాలూకా ఇంపార్టెన్స్ ఏంటి, మనం ఎందుకు ఈ ప్రొడక్ట్స్ వాడాలి, బయట ఎంత కల్తీ జరుగుతుంది, మన దగ్గర ఎంత మంచి ప్రొడక్ట్స్ ఉన్నాయి, దానికి దీనికి ఉన్న వేరియేషన్ ఏంటి మీరు తెలుసుకోండి.
తెలుసుకున్న తర్వాత మీ మనసుకు 100% నచ్చితే 99.9% నచ్చితే కూడా ఎవరికి చెప్పొద్దు. 100% నచ్చితే ఇతరులకు చెప్పండి. నేను చెప్తున్నాను, కాన్ఫిడెన్స్ ఇస్తున్నాను మీకు. ఖచ్చితంగా మీరు ఈ ప్రొడక్ట్ నచ్చుతాయి. సాటిస్ఫాక్షన్ గ్యారంటీ ఉన్నటువంటి ప్రొడక్ట్స్, ఇంటర్నేషనల్ క్వాలిటీతో ఇండియాలో తయారైన ప్రొడక్ట్లు. దయచేసి ఈ ప్రొడక్ట్లు ఏంటో తెలుసుకోండి, వాడండి. ఇంట్లో కూర్చుని మీ భర్త కంటే ఎక్కువ ఇన్కమ్ సంపాదించుకునే మార్గం దీంట్లో ఉంది. దీంట్లో ఎలాంటి పెట్టుబడి లేదు, ఎవరికి రూపాయి ఇవ్వాల్సిన అవసరం లేదు. దయచేసి గమనించండి. ఇంట్లో కూర్చుని చాలా మంది ఆలోచిస్తూ ఉంటారు. చూడండి, జపాన్, చైనాలో మగవాళ్ళ కంటే ఆడవాళ్లే ఎక్కువ ఇంట్లో శ్రమపడి ఎక్కువ డబ్బు సంపాదిస్తున్నారు. చేతి వృత్తులు, సెల్ ఫోన్లు కూడా ఇంట్లో కుటీర పరిశ్రమలాగా తయారు చేస్తున్నారని మీకు తెలుసా? అంత కష్టపడుతున్న లేడీస్ చాలా మంది ఉన్నారు. కానీ భారతదేశంలో ఎవరైనా సరే కష్టపడుతున్నారా అంటే, రోజు మొత్తం మీద టీవీ సీరియల్స్ చూడడం, దాని గురించి డిస్కస్ చేసుకోవడం, వేస్ట్గా సెల్ ఫోన్లు చూసుకోవడం తప్ప ఈ మధ్య కాలంలో ఎవరు కూడా ఆదాయం సంపాదించాలనే ఆలోచన లేదు. కరోనా తర్వాత నుంచి శాలరీలు తగ్గిపోవడం దగ్గర నుంచి రెండో ఆదాయం లేకపోవడంతో ఎంత ఇబ్బంది పడ్డామో మనందరం గమనించాలి. ఇక్కడ మనం చేయాల్సింది ఏంటి అంటే, దయచేసి మనం కూడా సంపాదించాలి, భర్త కంటే ఎక్కువ సంపాదించాలి అని మీరు కనుక అనుకుంటే, పార్ట్ టైంగానే మీరు ఏం చేయాలనుకున్న జాబ్ చేసేవాళ్ళైనా పర్లేదు, లేడీస్ ఇంట్లో కూర్చునే వాళ్ళైనా హౌస్ వైఫ్ అయినా పర్లేదు, ఏదైనా సరే 1 hour 2 hours కష్టపడితే ఖచ్చితంగా దీనికి ఏ విధంగా ఇన్కమ్ సంపాదించుకోవచ్చు, ఎలాంటి పెట్టుబడి లేకుండా అనేది నేను చెప్తాను. ఈ కింద నెంబర్కి కాల్ చేయండి. దయచేసి అవకాశం వచ్చినప్పుడు వినియోగించుకోండి, దుర్వినియోగం చేసుకోవద్దు. 100%. చూడండి, మన పెద్దవాళ్ళు చెప్తారు, అదృష్టం అనేది ఒక్కసారి తలుపు తడుతుంది, దురదృష్టం తీసే వరకు తలుపు తడుతుంది. మీరు అదృష్టవంతులా దురదృష్టవంతులా మీరే నిర్ణయం తీసుకోండి. అదృష్టవంతులైతే కాల్ చేయండి, దురదృష్టవంతులకి నేనేం చేయను. నమస్తే.